హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో మీకు కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో మంచి టేస్ట్ ఇస్తుంది ఈ పచ్చడి. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని సైడ్ డిష్ చిక్కుడుగాయ ఫ్రై పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి. మా కడప స్టైల్‌లో ఈ విధంగా చేసుకుంటాము. ఇంకా చాలా వెరైటీస్ చేస్తాము. ముందు ముందు ఆ వీడియోలు కూడా చేసి మీకు అప్లోడ్ చేస్తాను. నెయ్యి వద్దనుకున్నోళ్ళు స్కిప్ చేయొచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. ఒక పెద్ద టమోటా, కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు పావు కిలో, ఒక ఆనియన్ తీసుకోవాలి. ఒక గుప్పెడు చింతపండు నీళ్ళల్లో వేసుకొని ఇలా నానబెట్టుకోవాలి. పోపు దినుసులు, ఎండుమిరపకాయలు 2 కట్ చేసి పెట్టుకోండి. కరివేపాకు, కొబ్బరి ముక్కలైతే నేను ఒక టెంకాయ మీడియం సైజ్ టెంకాయ అయితే ఫుల్ కొబ్బరి వేసేసాను. అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఒకేసారి పచ్చిమిరపకాయలు, కొబ్బరి 2 ఒకేసారి వేయించుకోవాలి. కరెక్ట్‌గానే వేగుతాయండి ఇవి 2 ఒకేసారైనా వేసినా. ఇలా ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్‌లోకి తీసేసుకోవాలి. అందులోనే ఆయిల్ ఏం వేయలేదు, అదే ఉంది సరిపోతుంది. ఇలా టమోటా వేసి మగ్గించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అందులోనే ఆనియన్ అండి, ఆయిల్ ఏం వేయలేదు. ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. తీసి పక్కన పెట్టుకోవాలి. జార్‌లో వేయించుకున్న కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి టేస్ట్‌కి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందులో పచ్చిమిరపకాయలు మీకు కావాల్సినంత వేసుకోండి, కారానికి తగినట్టు. ఇలా మూత పెట్టుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు ఈ పచ్చడిని. నానబెట్టుకున్న చింతపండుని వేసేసి అందులో ఉన్న నీళ్ళే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా ఏం చేసుకోవాల్సిన అంత అవసరం లేదు. కొద్దిగా బరగ్గా ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న టమోటా వేసి చింతపండు నీళ్ళే వేసాము, నార్మల్ వాటర్ ఏం వేయలేదు. మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇది ఎంత మెత్తగా గ్రైండ్ చేసినా కొబ్బరి కదా, అంత మెత్తగా ఏం అవ్వదు. మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఒక బౌల్లోకి తీసేసుకొని వేయించి పెట్టుకున్న ఆనియన్ వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ ఎక్కించుకోవాలి. అందులో పోపు దినుసులు వేసి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఒకసారి కలబెట్టుకోండి. ఇలా చిటపటలాడిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి వేసేసి క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోండి. అంతే, చాలా ఈజీగా అయిపోతుంది. ఈ రెసిపీ మీరు ఎప్పుడు ట్రై చేయకంటే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకో మంచి వీడియోతో మీ ముందు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.